విశాఖ జనాభా పెరుగుతోంది, పరిశ్రమలు వస్తున్నాయి, అందుకు తగ్గట్టుగానే నీటి అవసరాలు కూడా పెరుగుతున్నాయి. కానీ భూగర్భ జలాలు మాత్రం తగ్గుతున్నాయి. ఎల్నినో విశాఖ తాగునీటి అవసరాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. వర్షాలు ముఖం చాటేయడంతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి, బోర్లు ఎండిపోతున్నాయి. నగరంలోని అనేక ప్రాంతాల్లో బోర్లు మొరాయిస్తున్నాయి, ప్రజలకు ట్యాంకర్లే దిక్కవుతున్నాయి. దీంతో తాగునీటి కోసం జనం బిందెలతో రోడ్లపైకి వస్తున్నారు. తాగునీటి కష్టాలపై నిరసనలో భాగంగా రోడ్డుపై నాటకాన్ని ప్రదర్శించారు. సాధారణంగా భూగర్భ జలాలు 10 మీటర్ల లోపు ఉంటే సురక్షిత స్థాయిగా పరిగణిస్తారు. అంతకంటే లోతుకు వెళ్తే పరిస్థితి ఆందోళనకరంగా మారుతుంది. విశాఖలోని అరిలోవలో భూగర్భ జలాలు ఏకంగా 37 మీటర్లకు పైగా పడిపోవడంతో పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. జూన్లో 28.7 మీటర్ల లోతులో ఉన్న భూగర్భ జలాలు నెల రోజుల్లోనే 6.55 మీటర్లు దిగజారి 36.25 మీటర్లకు చేరాయి. గత ఏడాది జూలైలో 24.53 మీటర్లుగా ఉన్న నీటి మట్టం ఈ ఏడాది 36.25 మీటర్లకు పడిపోయింది. వర్షాలు లేకపోవడం ఒక కారణమైతే హెల్త్ సిటీ పరిధిలో ఆసుపత్రులు లోతైన బోర్లు వేసి నీటిని తోడేస్తుండడం మరో కారణంగా అధికారులు గుర్తిస్తున్నారు. దీంతో అనధికారిక బోర్లపై జీవీఎంసీ దృష్టి సారించింది. సో భూగర్భ జలం అదే పడిపోయింది, మీరు చెప్పేది కరెక్ట్. బికాస్ ఆఫ్ దట్ వాటర్ సప్లై ఆన్ డిమాండ్ ఆఫ్ జీవీఎంసీ పెరిగింది. అంతకుముందు భూగర్భ జలం ఉన్నప్పుడు కొంచెం వరకు 20-30% కేటరింగ్ చేసేవాళ్ళు. అన్ఆథరైజ్ బోర్డ్స్ కూడా మేము ఐడెంటిఫై చేసాము, పర్టికులర్లీ హెల్త్ సిటీ ఏరియాలో. అది కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఎల్నినో ఎఫెక్ట్ ఇస్ దేర్. బికాస్ ఆఫ్ ఎల్నినో వాటర్ మనకి రెయిన్ఫాల్ తగ్గింది. సో రెయిన్ఫాల్ తగ్గినప్పుడు గ్రౌండ్ వాటర్ గెట్ రీచార్జ్ ఫ్రమ్ ద రెయిన్ఫాల్ ఓన్లీ. ప్రస్తుత పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తుండగా భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ప్రత్యేక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం జీవీఎంసీ పరిధిలో సుమారు 24 లక్షల జనాభా ఉంది. రానున్న 14 ఏళ్లలో ఈ జనాభా 40 లక్షలకు చేరుతుందని అంచనా. ఒక వ్యక్తికి రోజుకు 135 లీటర్ల నీరు అవసరమని అంచనా. అయితే ప్రస్తుతం విశాఖకు రోజుకు సుమారు 400 ఎంఎల్టీల నీరు అవసరమవుతుంది. ఇందులో గృహ అవసరాలకు 310 ఎంఎల్టీలు, పారిశ్రామిక అవసరాలకు మరొక 90 ఎంఎల్టీలు వినియోగమవుతున్నాయి. నీటి డిమాండ్ పెరగడంతో జీవీఎంసీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ముమ్మరం చేసింది. నీటి సమస్య ఉన్న ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉచితంగా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని కమిషనర్ ఆదేశించారు. ప్రస్తుతం జీవీఎంసీకి వివిధ వనరుల ద్వారా సుమారు 383.86 ఎంఎల్టీల నీరు అందుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. పబ్లిక్లో వర్షాలు పడకపోవడం వల్ల ఊర్లో ఉన్న బోర్లన్నీ కిందకి వెళ్ళిపోవడం వల్ల ఆల్టర్నేట్ సోర్స్గా మనకి మొత్తం లేకుండా మొత్తం జీవీఎంసీ మీద డిపెండ్ అవ్వడం మూలంగా డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. అందుకు పెరగడం మూలంగా ఒకసారి షార్ట్ ఫాల్ అనేది క్రియేట్ అయింది. కానీ ఇప్పుడు అంతా నార్మల్గా వచ్చిందండి. మనకి ఈ డిసెంబర్ వరకు ప్రజెంట్ సిచ్యువేషన్లో పర్వాలేదు. ప్రభుత్వం కూడా దీర్ఘకాలిక పరిష్కారాలపై దృష్టి పెట్టింది. భవిష్యత్తులో ఇంటింటికి కుళాయి ద్వారా 135 లీటర్ల నీటిని అందించేందుకు సుమారు 1000 కోట్లతో పైప్ లైన్ వ్యవస్థను విస్తరించే ప్రణాళికను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. మరోవైపు పోలవరం లెఫ్ట్ కెనాల్ నుంచి పురుషోత్తపురం లిఫ్ట్ ద్వారా విశాఖకు అదనపు నీటిని తీసుకురావాలని యోచిస్తోంది. డ్రింకింగ్ వాటర్ అవన్నీ అమృతూ ఏబీలో పెట్టాం. అవి జరుగుతుండే, ఆల్రెడీ గ్రౌండ్ అయిపోయినాయి. ఆల్రెడీ ఆ ప్రాజెక్టులు దాదాపు 10,200 కోట్లకు గ్రౌండే ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. రాబోయే 2 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి మున్సిపల్ ఏరియాలో ప్రతి ఇంటికి ట్యాప్ కలా ఉంటుంది. అది కూడా ట్రీటెడ్ వాటర్. అలా ప్రాజెక్టు గ్రౌండ్ అయిపోయింది.